ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ ఝరికి అందరికీ స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మానవ జీవితాన్ని గురించి ఇలా ప్రవచించారు. జీవితాన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అని 3 దశలుగా చెప్పుకోవచ్చు. ఉదయం అనగా శైశవ దశ, కాళ్ళు చేతులు 4 పారాడే స్థితి. మధ్యాహ్నం అనగా యవ్వనం, 2 కాళ్ళతో సంచారం చేసే స్థితి. రాత్రి అనగా వార్ధక్యం, 3 కాళ్ళతో అంటే చేతికర్ర సాయంతో నడిచే స్థితి. గృహస్థు, వానప్రస్థ, సన్యాసములకు బ్రహ్మచర్యమే పునాది అన్నారు బాబావారు. జీవితంలో గ్రహించవలసిన సూత్రములు 4. 1. త్యజ దుర్జన సంసర్గం. నీ స్నేహం ఎలాంటిదో నీవు అలాంటి వాడివిగా అవుతావు కనుక దుస్సంగమును డబ్బు చెల్లించైనా వదులుకోవాలి. 2. భజ సాధు సమాగమం. మంచివారితో స్నేహం చేయాలి. 3. కురు పుణ్యమహోరాత్రం. సతతము పుణ్యకార్యములను ఆచరించాలి. ఇక 4. స్మర నిత్యమనిత్యతాం. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది మిథ్య అనే విచారణ చేసి నిత్య సత్యములను అనుసరించాలి. వయసుల ప్రకారం మానవుని స్థితి ఎలా ఉంటుందో స్వామివారు ఇలా చెప్పారు. మొదటి సంవత్సరం అంటే పుట్టినప్పుడు శిశువు పూర్తిగా అజ్ఞానం, తల్లిదండ్రులపై ఆధారపడే స్థితి. పుట్టినప్పుడు మనిషి భగవంతునితో ఏకత్వంలో ఉంటాడు. ద్వైత భావం కలిగి ఉంటాడు. అహంకారం లేదు. 10 సంవత్సరాలకు బాల్యం, పాటలు, ఆటలు, అమాయకత్వం, చదువు మొదలైన వాటిలో మునిగిపోతాడు. 20 సంవత్సరాలు వచ్చేసరికి యవ్వనం, అహంకారం, ఉత్సాహం, శక్తి, ఎక్కువ కోరికలు కలుగుతూ ఉంటాయి. 30 సంవత్సరములలో మోహం, బంధాలు, కుటుంబ జీవితం ప్రారంభమవుతుంది. బాధ్యతలు, ధనం, ఉన్నత స్థితి మీద మమకారం పెరుగుతూ ఉంటాయి. 40 సంవత్సరముల వయసులో సంపాదన, స్థిరపడే ప్రయత్నం, లోక వ్యాపారం ఎక్కువ అవుతాయి. 50 సంవత్సరాల వయసులో నేను ఎందుకు పుట్టాను అనే ప్రశ్న, ఆలోచన, నేను ఏమి సాధించాను అనే విచారం మొదలు. పంచకర్మేంద్రియాలు స్వాధీనంలో ఉండాలి ఆ వయసుకు. 60 సంవత్సరముల వయసు వచ్చేసరికి షష్ఠి పూర్తి, వృద్ధాప్యం, వైరాగ్యం ప్రారంభమవుతుంది. ఆరోగ్యం తగ్గటం వల్ల మనసు భగవంతుని వైపు, ఆధ్యాత్మికత వైపు మలుపు తిరుగుతుంది. అరిషడ్ వర్గాలను జయించి ఉండాలి ఆ వయసుకు. 70 సంవత్సరముల వయసు వచ్చేసరికి జ్ఞానం కోసం తపన మొదలవుతుంది. నిజమైన సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయడం ప్రారంభిస్తాడు. శరీరం సహకరించదు, బలహీనత ఏర్పడుతుంది. ఇంద్రియాలు స్వాధీనం అవడం చేత, అరిషడ్ వర్గాలను నాశనం చేసుకోవడం చేత సప్త ఋషుల వలె ప్రకాశిస్తాడు అన్నారు స్వామివారు. 80 సంవత్సరముల వయసులో శరణాగతి స్థితి, అన్నీ భగవంతుడివే అనే భావన, భగవంతుడిపై ఆధారపడే స్థితి, అష్టాంగ యోగ సిద్ధి వలన అష్ట దిక్పాలకుల స్థానానికి ఎదుగుతారు అన్నారు స్వామి. 90 సంవత్సరముల వయసులో మోక్షానికి సమీపం చేరినందువలన దైవ స్మరణ మాత్రమే శరణ్యం. జీవిత సమాప్తి వైపు చూపు, నవవిధ భక్తి మార్గములను అనుసరించడం చేత జీవితం నవరత్నాల వలె శోభాయమానంగా ఉంటుంది అంటారు స్వామి. ఇక 100 సంవత్సరముల వయసులో పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు స్వాధీనంలో ఉండి నీవే దైవమవుతావు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నమాట భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సందేశం. ఏమంటే
మన జీవిత లక్ష్యం దైవాన్ని తెలుసుకోవడం, ఆత్మ సాక్షాత్కారం పొందడం. స్వామివారు సూచించిన మార్గాల్లో పయనించడానికి ప్రయత్నిద్దాం. జై సాయిరాం.